ఒక ఐఏఎస్ ఆఫీసర్ హైకోర్టు మీద దాడి చేస్తే ఎలా ఉంటుందో చూపించాడు ఈయన. ఈయన ఎవరో కాదు, ఐఏఎస్ తుకారాం ముండే. ఈయన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ముంబై ఫుడ్ మాఫియా మొత్తం కలిసి ఒక 250 కోట్లు పోగు చేశారంటే అర్థం చేసుకోండి. ఈయన మహారాష్ట్ర ఎఫ్డీఏ కమిషనర్గా ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి 1000కి పైగా దాడులు చేశాడు. ఫేక్ మిల్క్, ఫేక్ పన్నీర్ పట్టుకున్నాడు. అలాగే 350కి పైగా ఎవరైతే స్కామ్లలో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయించాడు. అలానే ఎఫ్ఐఆర్ కూడా పడ్డాయి. 274 ఇల్లీగల్ యూనిట్స్ పై సీల్ చేశాడు ఆయన. ఫైనల్ గా ముంబైలోని రాడిసన్ లాంటి పెద్ద రెస్టారెంట్స్ లో లైసెన్స్ కూడా సస్పెండ్ చేశాడు. అయితే అందుకు ఈ మ్యాటర్ సీదా బాంబే కోర్టుకి, హైకోర్టు ఉంటుంది కదా, హైకోర్టు వరకు వెళ్ళింది. అక్కడ చీఫ్ జస్టిస్ అయిన ఎఫ్డీఏఎన్ క్వశ్చన్ చేస్తూ, మీరెందుకు అంత పక్షపాతంగా ఉన్నారు? ఖాళీ ప్రైవేట్ రెస్టారెంట్లు మాత్రం ఎందుకు చెక్ చేస్తున్నారు? 3 స్టార్ హోటల్ మాత్రం ఎందుకు మీరు రైడ్ చేస్తున్నారు? మీరు ఎప్పుడైనా గవర్నమెంట్ లేదా సెమీ గవర్నమెంట్ క్యాంటీన్స్ మీద ఎందుకు రైడ్ చేయట్లేదు అని క్వశ్చన్ చేశాడు. ఆ క్వశ్చన్ చేసిన తర్వాత రోజే తుకారాం పాండే గారు ఎఫ్డీఏ టీం తీసుకుని డైరెక్ట్ గా బాంబే హైకోర్టు లోపల ఉన్న క్యాంటీన్స్ మీద రైడ్ చేశారు. అక్కడ చెక్ చేస్తే ఫుడ్ క్వాలిటీ, శానిటైజేషన్ చాలా దారుణంగా ఉందని బయటపెట్టాడు ఆయన. +2 క్యాంటీన్స్ కి ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్స్ కూడా లేదు. వెంటనే సస్పెండ్ చేసి థర్డ్ క్యాంటీన్ కి నోటీస్ పంపించారు. దీంతో ఆ 3 స్టార్ హోటల్స్ యాజమాన్యాలు డైరెక్ట్ కోర్టుకు వెళ్ళాయి. అయితే మాకు కనీసం ఎవరు ఇచ్చే అవకాశం కూడా ఇవ్వకుండా, ఏ నోటీస్ లేకుండా సీల్ చేశారని కోర్టును ఆశ్రయించారు వాళ్ళు. బట్ మహారాష్ట్ర ఫుడ్ మాఫియా మొత్తం షేకింగ్ లో ఉంది ఇప్పుడు. తుకారాం ముండే సార్ చాలా కరెక్ట్ గా చేస్తున్నారు ఇదంతా కూడా. మీకేమనిపిస్తుందో కింద కామెంట్లో చేయండి. అలాగే ఇంట్లోనే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే ట్రాన్స్ఫర్లు కంటిన్యూ అవుతాయా, లేదా ఈయన ఇలా మంచి పనులు చేయనిస్తారు అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో చెప్పండి.